అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే 3 కథలు శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల నుంచి వింటున్నాం. ఎప్పట్లాగే కథలన్నీ విని మీకు నచ్చిన కథ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మనం వినబోయే కథ నాన్న నది అనే కథ. కథ ఏంటో విందాం. సీతయ్య నాన్న పోయాడు. సీతయ్య పసివాడేం కాదు. 35 ఏళ్ల వయసులో 4 పిల్లల్ని కన్న సీతయ్యకి నాన్న పోగానే దుఃఖం ముంచుకొచ్చింది. చంటి పిల్లవాడిలా భళ్ళు భళ్ళుని ఏడ్చాడు. మంచి చెడు చెప్పుకోవడానికి నాన్న లేడనే భావం వచ్చేసరికి ప్రపంచంలో తను ఒంటరివాడైపోయినట్టు అనిపించి గుండెల్లో పెద్ద వెలితి, బతుకులో పెద్ద ఖాళీ. నాన్న లేడు. నిన్న ఉన్న నాన్న ఇవాళ లేడు. పొద్దున్నే స్నానం చేసి ఉతికిన ధోవతి కట్టుకుని వరండాలో స్తంభానికి ఆనుకుని నిత్యము పారాయణ చేసుకునే నాన్న లేడు. తను బయటికెళ్తూ బజార్కెళ్ళొస్తాను నాన్న అని చెప్పటానికి నాన్న లేడు. వరండాలో స్తంభం బోసిపోయి దిగాలుగా ఉంది. ఎప్పటి నాన్న? చిన్నప్పుడు 3 ఏళ్ల వయసులో నాన్న వెల్లకితలా పడుకుని తన్ని గుండెల మీద నుంచోపెట్టుకుని తన చిట్టి చేతులు అందిపుచ్చుకుని తారంగం తారంగం తాండవకృష్ణ తారంగం అని తన చేత అనిపిస్తూ తను నాన్న గుండెల మీద చిందులు తొక్కుతూ ఉంటే సంబరం పడిపోయి మళ్ళీ మళ్ళీ గుండెల మీద తొక్కించుకుంటూ ఆనందంతో కావలించుకుని ముద్దులు పెట్టిన నాన్న మరి లేడు. కొంచెం పెద్దయ్యాక తనతో కృష్ణకి స్నానానికి తీసుకొచ్చి ఒడ్డునే కూర్చోపెట్టి ఒళ్ళు రుద్ది నీళ్లు పోసిన నాన్న లేడు. తను ఈత కొడతానని పట్టుబడితే నీళ్లల్లోకి దింపి నడుముకున్న మొలతాడు చేత పట్టుకుని తాను తపతపా చేతులతో నీళ్లలో బాదుతూ ఉంటే ఈతలు నేర్పించిన నాన్న లేడు. ఆ పైన తెప్ప కొయ్య మీద నాన్న ఈదుతూ ఉంటే ఆ కొయ్య మీద తాను పడుకుని కృష్ణ మధ్యలోకి వెళ్ళేవాడు. సుడిగుండంలో సుళ్లలో ఎలా తిరగాలో, జారులో ఎలా బారలు వెయ్యాలో, ఒడిని ఎలా తప్పుకోవాలో, కృష్ణలో వెలకితలా పడుకుని చేతులతో ఎలా ఈదాలో దగ్గరుండి నేర్పినవాడు నాన్న. తన్ని బళ్ళో వేసినప్పుడు కొత్త చొక్కా కొత్తలాగు కుట్టించి తోటి పిల్లలకి పప్పు బెల్లాలు పెట్టించి దగ్గరుండి పంతులు కప్పచెప్పి మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం కూడా చెయ్యకుండా పసివాడు ఇంకా రాలేదని తనకి ఎదురొచ్చి కాళ్ళు కాల్తాయని భుజం ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చేవాడు నాన్న. రాత్రిళ్ళు పక్కలో పడుకోబెట్టుకుని బళ్ళో ఏమేం చెప్పారో తన చేత చెప్పించుకుని పద్యాలు మళ్ళీ మళ్ళీ పాడించుకుని చిచ్చి కొట్టి నిద్రపుచ్చేవాడు. తను ఎదిగాక పొలాలు చూపించి దుక్కి దున్నటం నేర్పి నాట్లు వేయించి వ్యవసాయం అప్పగించి ఏం పర్వాలేదు అన్నీ మా వాడు చూసుకుంటాడోయ్ అని గర్వంగా ఊరంతా తిరిగి చెప్పుకునేవాడు. పెత్తనం అంతా కొడుకు అప్పగించిన సీతయ్య నాన్న ముందు పసివాడే. ఇవాళ పొలంలో కలుపు తీస్తాను నాన్న, ఇవాళ కొబ్బరి పచ్చట్లో కారం ఎక్కువైంది కదూ నాన్న అంటూ ప్రతి చిన్న విషయం నాన్నకి చెబుతూ చాకలి నీలిమందు ఎక్కువ పెడుతున్నాడు నాన్న అంటూ నాన్న పంచె సవరించి పాదాలు ఒత్తుతూ మెల్లిగా వేళ్ళు లాగుతూ ఆప్యాయంగా ఒళ్ళంతా నిమురుతూ పసిపిల్లవాడిలా నాన్నను అంటుకుపోయేవాడు సీతయ్య. నాన్న అన్నీ వినేవాడు. నవ్వుతూ కొట్టేవాడు. అలా కొడుతూ ఉంటే గుండెకు హత్తుకుని ఆశీర్వదిస్తున్నట్లు ఉండేది. ఇప్పుడు ఎవరు కొడతారు? ఇప్పుడు ఎవరు తల నిమురుతారు? చుట్టాలెవరో అంటున్నారు. ఆయనకేమండి, దేవుడు లక్ష్మీదేవి లాంటి కోడల్ని తెచ్చుకున్నాడు. 3 మనవల్ని చూశాడు. మనవరాల్ని ఎత్తుకున్నాడు. శ్రీరాముడి లాంటి కొడుక్కి పెత్తనం అప్పగించి నిశ్చింతగా వెళ్ళిపోయాడు మహారాజు. ఈ మాటలు సీతయ్యని ఓదార్చలేకపోతున్నాయి. తను నాన్న లేనివాడయ్యాడు. నాన్న కావాలి.
సీతయ్య తల్లి దొడ్లో ఏడిచేడిచి పడిపోయింది. తెలివి తెచ్చుకుని తులసమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, రోజూ నీకు పచ్చగా పసుపు రాసి నిండుగా కుంకం పెట్టి మొక్కుకునేదాన్నే, నా పసుపు కుంకాలు లాగేసుకున్నావా అమ్మా? పుట్టినప్పటి నుంచి నా ముఖం మీద బొట్టుండేదే, ఇలా మూడైపోయిన నా బొట్టు లేని ముఖాన్ని నేను అద్దంలో చూసుకోలేనే, ఇంక నలుగురికి ఎలా చూపిస్తాను అంటూ తులసమ్మ గట్టు మీద పడిపోయింది. సీతయ్య పిచ్చి చూపులు చూస్తున్నాడు. నాన్న కోసం ఇల్లంతా వెతుక్కుంటూ ఉన్నాడు. సీతయ్య నలుగురు పిల్లల్ని ఎవరో సముదాయిస్తున్నారు. సీతయ్యకి నాన్న లేకపోతే ఉన్నట్టుండి వయసొచ్చి పెద్దవాడై ముసలితనం వచ్చినట్లయింది. చుట్టాలెవరో, పోయిన వాళ్ళు అదృష్టవంతులు, కానివ్వండి పనులున్నాయి అని తొందర పెట్టారు. నాన్న అంత్యక్రియలు పూర్తి చేసి కృష్ణకి స్నానానికొచ్చాడు సీతయ్య. అదే కృష్ణ, నాన్న స్నానాలు చేయించిన కృష్ణ, నాన్న ఈతలు కొట్టించిన కృష్ణ, నాన్న మునకలు వేయించిన కృష్ణ. జన్మంతా నీ నీళ్లు తాగిన నాన్న వెళ్ళిపోయాడమ్మా, నేను నీ నీళ్లే తాగి బతుకుతున్నానమ్మా, నాకు నాన్న కావాలమ్మా అని భోరుమన్నాడు సీతయ్య. సీతయ్య శరీరం కృష్ణ, సీతయ్య ఊపిరి కృష్ణ, సీతయ్య రక్తం కృష్ణ, సీతయ్య ప్రాణం కృష్ణ, సీతయ్య కన్నీళ్లు కృష్ణ. కృష్ణ కృష్ణలో కలిసిపోతోంది. కృష్ణ కృష్ణను అడుగుతోంది నాన్న కావాలని. కృష్ణ నిండుగా ప్రవహిస్తోంది. సీతయ్య మాటలు వింటూ నిబ్బరంగా సాగిపోతోంది. ఓదార్పుగా సాగిపోతోంది. నిట్టూర్పుగా సాగిపోతోంది. బుజ్జగింపుగా సాగిపోతోంది. కాలం ఆగదన్నట్లు గబగబా వెళ్ళిపోతోంది. మహాప్రవాహం సాగి సాగి వెళ్ళిపోతోంది. నా నా అంటూ సరసరా వెళ్ళిపోతోంది. సీతయ్య నాన్నా నాన్నా అంటున్నాడు. కృష్ణ వింటూనే నా నా అంటూ పరిగెత్తిపోతోంది. కొత్త నీళ్లు నా నా అంటూ వస్తున్నాయి. అలాగే కిందకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ కొత్త నీళ్లు నా నా, మళ్ళీ కొత్త నీళ్లు నా నా. వచ్చి వెళ్ళిపోతున్న నీళ్లు సీతయ్యకేవో చెప్తున్నాయి. నానా అని వినిపించింది. అది సీతయ్య పిలుపు కాదు, సీతయ్య గొంతు కాదు. ఎవరి గొంతు, ఎవరి పిలుపు? సీతయ్య రిక్కించి విన్నాడు. ఆ పిలుపు సీతయ్య కొడుకులది. నానా అంటూ పరిగెత్తుకొచ్చి అంత పొడుగునా కిందికి వెళ్ళిపోతోన్న కృష్ణ చెప్పింది. పిచ్చి నాన్న నిన్న వెళ్ళిపోయాడు. సహజమే, వెళ్ళిపోయిన నాన్న గురించి బెంబేలు పడుతున్నావు. నువ్వు నీ పిల్లలకి నాన్నవని గుర్తు చేసుకో. కృష్ణ నానా అని రయ్యమని వచ్చి రయ్యమని కిందకి వెళ్ళిపోతోంది. ఇక్కడితో నాన్న నది అనే కథ సమాప్తం. తండ్రితో ఉన్న గొప్ప అనుబంధాన్ని చక్కగా కళ్ళకు కట్టినట్టు రాశారు సత్యం శంకర్ మంచి గారు. ఇప్పుడు మనం వినబోయే కథ అచ్చోసిన ఆంబోతులు అనే కథ. అదేంటో విందాం. ఆంబోతు పెద్ద బజార్లో మధ్యగా నించుంది. పొడవైన నీడివైన పెద్ద బజార్లో బుసలు కొడుతూ నందికేశ్వరుడిలాగా నించుంది. తెల్లగా ఎత్తుగా మంచు కొండలా ఉంది. ఆంబోతికి అంత కోపం రావడం ఎవ్వరూ చూడలేదు. పెద్దలు కొందరు నాయనా నందీశ్వర శాంతించు తండ్రి అంటూ మొక్కుతున్నారు. ఆంబోతు శాంతించినట్టు లేదు. బుసల ఆగలేదు. మట్టి చిమ్మటం మానలేదు. పెద్ద ముత్తైదువులు కొందరు గంగడోలు దువ్వి నందికేశ్వర కోపం ఎందుకయ్యా అని అంటూ అంటే తోక విసరడం తగ్గింది, కానీ విసవిస తొక్కుళ్ళు తగ్గలేదు. కూరలమ్మేవాళ్ళు తోటకూర నోటికి అందిస్తే విదిలించి కొట్టింది. కృష్ణ నుండి నీళ్లు తెచ్చేవాళ్ళు కావిడి నీళ్లు ముందు పెట్టి తాగవయ్యా అంటే తాగినన్ని తాగి కడవలు తన్నేసింది. ఊరంతా కంగారుగా పెద్ద బజార్లోకొచ్చి భయం భయంగా నించున్న సమయాన రంగయ్య తన చిల్లర కొట్టుకెళ్ళడానికి వీధిలోకొచ్చాడు. వీధిలోని జనాన్ని చూసి మరికొంచెం ముందుకొచ్చాడు రంగయ్య. రంగయ్యను చూసిన ఆంబోతు చెంగున అంతెత్తెగిరింది. కాలసర్పంలా గాలిలో తోకాడించింది. చెవులు దద్దరిల్లేటట్లు రంకెవేసింది. పాతాళం బద్దలయ్యేటట్లు నేల తొక్కింది.
పరమ భయంకరంగా తన వైపు పరిగెత్తుకొస్తోన్న ఆంబోతుని చూసిన రంగయ్యకు ఠారెత్తింది. గోచి ఊడిపోతున్నా లెక్క చేయకుండా పరుగులు అంకించుకున్నాడు. అతన్ని ఇంటిదాకా తరిమింది. వాకిటి ముందు నించుని గిట్టలతో నేల రాస్తూ హుంకరించటం మొదలెట్టింది. రంగయ్య సాగిలపడ్డాడు. ఆంబోతు రంకెలాపలేదు. మొత్తుకున్నాడు, లబోదిబోమన్నాడు. అయినా ఆగలేదు. కరివేపాకు కొత్తిమీర పెట్టబోయాడు. వాటిని చూస్తూనే విసిరి కొట్టింది ఆంబోతు. రంగయ్యకు తెలుసు ఆంబోతు ఎందుకొచ్చిందో. ఇంట్లోకెళ్ళి తట్టలతో తట్టెడు కందులు పోసుకొచ్చి భయం భయంగా ఆంబోతు ముందు పెట్టాడు. ఆ కందులు చూసి ఆంబోతు ఆగింది. అవన్నీ తిని తట్ట శుభ్రంగా నాకి పరమ సాధువులాగా నడిచి వెళ్ళిపోయింది. ఆ అడ్డెడు కందులు ఉదయం సుబ్బమ్మ తీసుకొచ్చినవి. సుబ్బమ్మ ఇంట్లో నూకలు లేవు. దానికి తోడు అల్లుడొచ్చాడు. ఇంకో గతి లేక ఇంట్లో ఉన్న అడ్డెడు కందులు రంగయ్యకి అమ్మ చూపింది. 4 రూపాయల కందులకి రూపాయి మించి ఇవ్వనన్నాడు. ఇదేం అన్యాయం అంటే కేకలు. ఊళ్ళో అల్లుడున్నాడు. సిగ్గుపడిపోయిన సుబ్బమ్మ అల్లుడికి అన్నం కూర వండి తను పస్తుందాము అనుకుని మారు మాట్లాడకుండా ఆ 1 రూపాయి తీసుకెళ్ళింది. ఆంబోతు వెళ్ళిపోయిన తర్వాత రంగయ్య తాపీగా ఊపిరి పీల్చుకుని పొద్దున్న లాభం గోబలోకి వచ్చిందే అని బాధపడుతూ కొట్టుకెళ్ళాడు. కొట్టు దగ్గర కూర్చుని గల్లాపెట్టకు దండం పెట్టుకుని కళ్ళు తెరిచాడో లేదో ఎదురుగా రౌడీ వీరడు నించునున్నాడు. రౌడీ వీరడంటే రక్తం తాగుతాడని పేరు. వాడు నెత్తురు తాగాడో లేదో కానీ వాణ్ణి చూస్తే కాలయముణ్ణి చూసినట్టు ఉంటుంది. నల్లతాచుల సన్నగా బారెడు మనిషి, చింతనిప్పుల్లాంటి కళ్ళు, ఎప్పుడు మనిషి ఊగుతూ ఉంటాడు. తాగి ఊగుతున్నాడో ఆ మనిషి తీరే అంతో తెలీదు కానీ ఆ ఊపు చూసి జనానికి గుండె చిక్కబట్టుకుపోతుంది. ఆ ఊపులాగా మాట కూడా సాగదీస్తాడు. ఏం రంగయ్య బాబు, 10 రూపాయలుంటే ఇస్తావేంటి అన్నాడు వీరడు. బావుందయ్యో, నిన్ననేగా 5 రూపాయలు తీసుకెళ్ళావు అన్నాడు కంగారు పడుతూ రంగయ్య. నిన్నటికి ఇవాళకి నువ్వేం బేరాలు చేయలేదా? ఏ రోజు అవసరం ఆ రోజే. ఇప్పుడేం లేదు పో, బోణీ కాలేదు. పోనా పోనా సూటిగా చూస్తూ అన్నాడు. వీరడు, రంగయ్య ఆ పల్లపీది పెసలు. అంతే, రంగయ్య పడిపోయాడు. ఓరిని అమ్మ కడుపు బంగారం కాను, ఎందుకురా గోలా, ఇదిగో 10 తీసుకో అని రొంటి నుండి 10 తీసిచ్చాడు. వీరడు ఆ 10 రూపాయలతో గాలిగోపురంలోకి వచ్చి అక్కడున్న బెచ్చగాళ్లకు తలో రూపాయి ఇచ్చి ఇంటికెళ్ళిపోయాడు. వీరడి బెడద ఒక్క రంగయ్యకే కాదు, ఊళ్ళో చాలామందికి ఉంది. కాల్లో దిగిన తుమ్మముళ్ళు లాంటివాడు వీరడు. తీస్తోన్న కొద్దీ విరుగుతుంది. ఒకసారి బంగారం తాకట్టు పెట్టుకుని అప్పులిచ్చే భోషయ్య దగ్గరికి వెళ్ళాడు వీరడు. భోషయ్య గారు, అర్జెంటుగా అవసరం వచ్చింది, ఓ 100 రూపాయలు కావాలి అని అల్లుడు అడిగినట్లుగా అడిగాడు. ఆహా, అలాగా, 100 చాలా, ఎవడి తాత సొమ్మిమ్మంటావు అన్నాడు భూషయ్య. తాతలు సంపాదిస్తే మేమంతా మీ దగ్గరికి ఎందుకు వస్తామండి? నిన్న రాత్రి సీతాలు నాంతాడు, బుచ్చమ్మ చెవిపోగులు ఎంత ఖరీదు చేశారు అన్నాడు వీరడు. భూషయ్య నీరు గారిపోయి, ఒరేయ్ 100 కావాల్సిందేనా అని దీనంగా అడిగాడు. భూషయ్య దగ్గర 100 తీసుకుని సీతాల కూతురికి బుచ్చమ్మ కూతురికి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే చెరో 50 పసుపు కుంకుమ కింద చదివించి ఇంటికెళ్ళిపోయాడు వీరడు. ఇహ లాభం లేదని భూషయ్య రంగయ్య తీర్మానించుకుని రహస్యంగా పథకం వేశారు. జగ్గడనే రౌడీని పిలిపించారు. వీరణ్ణి చంపి కిష్టలో పారేస్తే 500 ఇస్తామన్నారు. సరేనన్నాడు జగ్గడు. డబ్బు తీసుకున్నాడు. తెల్లారేసరికి వీరడి శవం నీళ్లల్లో తేలాలన్నారు. ఓ అని వెళ్ళిపోయాడు జగ్గడు. తెల్లారింది. పీడ విరగడైపోయిందనుకున్నారు ఇద్దరు. భూషయ్య గారో, వాకిట్లోంచి కేక. అది వీరడి గొంతు. వీరడి దయ్యం కాదు కదా. భూషయ్య అదిరిపడ్డాడు. భూషయ్య గారు, ఉనికిపోతూ వీధిలోకి వచ్చాడు భూషయ్య. వీరడు నవ్వుతూ,
500 కావాలండి అన్నాడు. 500 అన్నాడు భూషయ్య. మరి జగ్గణ్ణి చంపి కిష్టలో తోసేయొద్దండి. మారు మాట్లాడకుండా 500 ఇచ్చాడు భూషయ్య. రంగయ్య ఇంటి ముందు ఆంబోతు హోంకరిస్తోంది. గిట్టలతో నేల తవ్వి చిందరవందర చేస్తోంది. రంగయ్య నిశ్శబ్దంగా అరబస్తా పెసలు ఆంబోతు ముందు పెట్టాడు. ఇప్పుడు మనం వినబోయే కథ 2 మిత్రులు అనే కథ. కథ ఏంటో విందాం. వరదొచ్చినప్పుడు చింతల రేవులో రేగడి పేరుకుంటుంది. ఆ రేగడి మట్టి ఇటుకల తయారీకి శ్రేష్టం. ఆ మట్టితో ఎవరో ఇటుకలు తయారు చేస్తుంటే ఊరి పెద్ద భూషయ్య వచ్చి, ఎవడబ్బ సొమ్మన్రా అడగా పెట్టకుండా ఇటుకలు చేస్తున్నారు అని నిలదీశాడు. అదేమిటి బాబు, కిష్ట వచ్చినప్పుడు కొట్టుకొచ్చిన మట్టి కదా అన్నారు వాళ్ళు. సర్లే, ఈ స్థలం నాది, ఇందులో ఉన్న రేగడి మట్టి కూడా నాదే అన్నాడు భూషయ్య. వాళ్ళు తెల్లబోయి, అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అన్నారు. ఆ మట్టికి 200 ఇవ్వండి అన్నాడు. బాబోయ్, చాలా ఎక్కువ బాబు అని కాళ్ళ వేళ్ళ పడ్డారు. చివరికి 100.5కి బేరం కుదిరింది. రేవులో పక్కనున్న ఖాళీ స్థలం చూపించి, అయ్యా, ఈ స్థలంలో ఇటుక ఆవేసి కాల్చుకుంటాం, అది కూడా తమరిదేనా అన్నారు. అది నాదే, నిరభ్యంతరంగా వాడుకోండి, 100కి 10 ఇటుకలు నాకు ఇవ్వండి అన్నాడు భూషయ్య. అలాగే అని ఒప్పుకున్నారు. రేవులో రేగడి మట్టి నాదంటే కాదనేదెవరు? నాది అని ఇంకొకళ్ళు వస్తే కదా. అలా ప్రతి సంవత్సరం ఆ మట్టి అమ్ముకుని ఇటుకలు అమ్ముకుని బోలెడు గడించాడు భూషయ్య. భూషయ్య స్నేహితుడు రామయ్య ఒకసారి పనుండి గుంటూరు వెళ్ళి పేరయ్య దగ్గర అప్పు తీసుకున్నాడు. పేరయ్య ఏదైనా హామీ ఉంటే కానీ అప్పు ఇవ్వనన్నాడు. దానికేమీ, నా స్థలం తాకట్టు పెడతాను అన్నాడు రామయ్య. అలా పత్రం రాయమన్నాడు. రాసేశాడు. తూర్పున సుబ్బరామయ్య గారి చేను, దక్షిణాన వెంకట్రామయ్య గారి పొలం, పడమట సీతారామయ్య గారి చేను, ఉత్తరాన కృష్ణ ఒడ్డు, ఫలానా సర్వే నెంబర్లు గల నా స్థలం తాకట్టుగా పెట్టడమైనది. సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయ్యింది. రామయ్య బాకీ తీర్చడే. స్వామిని చూసుకున్నట్టు ఉంటుంది, స్థలాన్ని చూసుకోవచ్చునని ఓ తొలి ఏకాదశి నాడు పేరయ్య తనే స్వయంగా అమరావతి వచ్చాడు. గుళ్ళో అభిషేకం చేసుకుని అమ్మవారికి పూజ చేసుకుని ఎవరినో వెంట పెట్టుకుని ఆ హద్దులు గల స్థలానికి వచ్చాడు. ఆ స్థలం శ్మశానం. ఒక పక్క ఓ శవం కాలుతూ ఉంటే ఇంకో పక్క ఎవరో అస్థికలు ఏరుకుంటున్నారు. పేరయ్య దివాలా అయిపోయినట్టు బాధపడి రామయ్య ఇంటికి పరుగున వెళ్ళాడు. రామయ్య ఊళ్ళో లేడని తెలిసింది. ఈ విషయం తెలిసిన వాళ్ళు పేరయ్యకి చెప్పారు. రామయ్య శ్మశానం నీకొక్కడికే కాదు, చాలామందికి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడని. రామయ్య భూషయ్య ఆంజనేయస్వామి రేవులో స్నానం చేస్తూ, ఒరేయ్, కిష్టలో కొట్టుకొచ్చిన రేగడి మట్టి అమ్మేశాన్రా అని ఒకరంటే, నేను శ్మశానం మళ్ళీ తాకట్టు పెట్టాన్రా అని ఇంకొకరు అన్నారు. ఇద్దరూ నవ్వుకున్నారు. సరే, మరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్కి నేను నించోవాలనుకుంటున్నాను అన్నాడు భూషయ్య. అయ్యో, నాకు ముందు చెప్పలేదే, నేను నించుంటున్నానని అందరికీ చెప్పేశానే అన్నాడు రామయ్య. అయితే మన ఇద్దరికీ పోటీ అన్నమాట అని కొర చూశాడు భూషయ్య. ఏం చేస్తాం, అమరేశ్వరుడు అలా రాసిపెట్టాడు అన్నాడు రామయ్య. ఇద్దరూ ఒళ్ళు తుడుచుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. రామయ్య సరాసరి సీతయ్య ఇంటికెళ్ళి తనే చాప వేసుకుని కూర్చుని, బావా, భూషయ్య పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవుతే మనం బతకగలమా అన్నాడు. చిచ్చి, మీసాలు గొరిగించుకోవలసిందే అన్నాడు సీతయ్య బొంగమీసం మెలితిప్పుతూ. మరైతే నువ్వే పోటీ చెయ్యరాదు అన్నాడు రామయ్య. మనం గెలుస్తామంటావా అని సందేహించాడు సీతయ్య. ఇలా 1000 కొట్టు, భూషయ్య వ్యవహారం తేల్చేస్తాను అన్నాడు రామయ్య. సరే అన్నాడు సీతయ్య. భూషయ్య సరాసరి వెంకయ్య ఇంటికెళ్ళి, అల్లుడా, మనం ఈ ఊరి నుంచి మకాం ఎత్తేయచ్చు అన్నాడు. అంత కష్టమేమొచ్చింది అన్నాడు వెంకయ్య. ఇంతకంటే ఇంకేం రావాలి, ఆ రామయ్యగాడు పంచాయతీ ప్రెసిడెంట్కి నించుంటున్నాడు అన్నాడు భూషయ్య.
ఆ శ్మశానం వెధవా? ఆ, శ్మశానం వెధవే. మన బతుకులెందుకు, మన జన్మెందుకు అని అనుకోవడం కాదల్లుడా. నువ్వు ఎదురుగా పోటీ చేసి వాడిని చిత్తుగా ఓడించి శ్మశానానికి పంపించాలి అన్నాడు భూషయ్య. సై సై 2000 పట్టాడు భూషయ్య. చివరికి రంగంలో వెంకయ్య సీతయ్య మిగిలారు. వాళ్ళిద్దరూ చెరొక 5000 తగలేసుకుని రాజీపడి ఒకడు ప్రెసిడెంటు, ఇంకొకడు వైస్ ప్రెసిడెంటు అయ్యారు. ఆంజనేయస్వామి రేవులో స్నానానికి వచ్చినప్పుడు మళ్ళీ భూషయ్య రామయ్య కలిశారు. ఎరా బావున్నావా అంటే బావున్నావా అని పలకరించుకున్నారు. ఒరేయ్, ఈ తడవ దేనికైనా పోటీ చేసేటప్పుడు నాకు చెప్పి చెయ్యి అన్నాడు భూషయ్య. నువ్వు అదే చెయ్యబోయ్ అన్నాడు రామయ్య. ఒరేయ్, మనిద్దరం కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందంటావు అన్నాడు భూషయ్య. దివ్యంగా ఉంటుంది అన్నాడు రామయ్య. ఇద్దరూ నవ్వుకున్నారు, వీపులు చరుచుకున్నారు. ఆలోచించి ఆలోచించి రైతాంగానికి అప్పులిచ్చే సంస్థ పెట్టి భూషయ్య అధ్యక్షుడిగా, రామయ్య కార్యదర్శిగా దొంగవేలి ముద్రలు, ఫోర్జరీ సంతకాలతో ఊరిని చల్లగా పరిపాలించారు. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.